ఈరోజు మనం ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య ఒప్పందాల్లో ఒకదాని గురించి మాట్లాడుకుందాం. అదే ఇండియాకి ఇంకా యూరోపియన్ యూనియన్కి మధ్య కుదిరిన ఒక చారిత్రాత్మక ఒప్పందమన్నమాట. అయితే ఈ డీల్ కుదరడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. అసలు ఎందుకింత ఆలస్యమైంది, చివరికి ఎలా సెట్ అయింది, ఆ కథేంటో చూద్దారండి. అవును, దీన్ని సరదాగా మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటారు. ఎందుకంటారా? ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రీ ట్రేడ్ జోన్స్లో ఒకటిగా నిలవబోతోంది. అందుకే దీనికి అంత పేరు. ఈ ఒప్పందం ప్రభావం ఎంత పెద్దదో తెలుసా? ఏకంగా 200 కోట్ల మంది ప్రజల మీద ఉంటుంది. అంతేకాదు, ప్రపంచం మొత్తం జీడీపీలో పావు వంతు అంటే 25% ఈ ఒప్పందం కిందకే వస్తుంది. అంటే ఊహించుకోండి దీని స్కేల్ ఎంత పెద్దదో. కానీ ఇంత పెద్ద డీల్ని ఫైనల్ చేయడం అంత ఈజీగా ఏం జరగలేదు. దీనికి ఒక పెద్ద అడ్డంకి ఎదురైంది. అదేంటంటే క్లైమేట్ పాలసీకి సంబంధించిన ఒక పెద్ద సవాలన్నమాట. సరిగ్గా ఇక్కడే అసలు విషయం మొదలైంది. యూరోపియన్ యూనియన్ తమ బార్డర్లో ఒక కార్బన్ ట్యాక్స్ను ప్రవేశపెట్టింది. దీన్నే సిబిఏఎం అంటారు. అంటే కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. ఎందుకు పెట్టారంటే తమ సొంత ఇండస్ట్రీస్కి ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వడానికి, ఇంకా వాళ్ల గ్రీన్ టార్గెట్సు రీచ్ అవ్వడానికి. సో ఈ సిబిఏఎం ఎలా పనిచేస్తుందంటే ఇదొక రకంగా క్లైమేట్ టోల్గేట్ లాంటిదన్నమాట. అంటే ఎక్కువ కర్బన ఉద్గారాలతో తయారైన వస్తువులను యూరోప్లోకి తీసుకురావాలంటే వాటికి ఎక్కువ ఖర్చవుతుంది. సింపుల్గా చెప్పాలంటే అంతే. ఇక ఇండియా విషయానికి వస్తే ఈ కార్బన్ కూడా మన ఎకానమీకి ఒక పెద్ద తలనొప్పిగా మారింది. అంతేకాదు, ఇది అసలు న్యాయమేనా అనే ఒక ప్రాథమిక ప్రశ్నను కూడా లేవనెత్తింది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ కొత్త ట్యాక్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యే మన ఎక్స్పోర్ట్స్లో ఏకంగా 90%, అవును 90%, కేవలం ఒక్క సెక్టార్ నుంచే వస్తున్నాయి. అదేంటో తెలుసా? ఐరన్ అండ్ స్టీల్. ఇదేదో చిన్న మొత్తం అనుకోవడానికి లేదు. మనం మాట్లాడుకుంటున్నది ప్రతి సంవత్సరం బిలియన్ల డాలర్ల విలువైన ఎగుమతుల గురించి. మన ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు ఇవి చాలా అంటే చాలా కీలకం. దీంతో అసలు చర్చ అంతా ఫేర్నెస్ అంటే న్యాయం మీదకు మళ్ళింది. ఇండియా వాదనేంటంటే వాతావరణ మార్పులకి చారిత్రాత్మకంగా చూస్తే అభివృద్ధి చెందిన దేశాలే ఎక్కువ కారణం, కాబట్టి వాళ్లే ఎక్కువ బాధ్యత తీసుకోవాలి అనేది. సరే, ఈ ఇండస్ట్రియల్ ఎమిషన్స్ మీద చర్చ ఇలా నడుస్తుండగానే ఇంకోవైపు మరో కీలకమైన రంగంలో కూడా ఒక పెద్ద సమస్య మొదలైంది. అదే గ్లోబల్ హెల్త్ అంటే ప్రపంచ ఆరోగ్యం. అవును, ఈ చర్చల్లోకి ఫార్మా సెక్టార్ ఎంటర్ అవటంతో ఈ మొత్తం వ్యవహారం ఇంకాస్త కాంప్లికేటెడ్ అయిపోయింది. మనందరికీ తెలిసిందే, ఇండియాను ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తారు. ఎందుకంటే తక్కువ మధ్యాదాయ దేశాల్లోని లక్షలాది మందికి చవకైన జెనరిక్ మందుల్ని అందించడంలో ఇండియాది చాలా కీలక పాత్ర. అయితే ఇక్కడ సివిల్ సొసైటీ గ్రూప్స్ ఒక పెద్ద ఆందోళన వ్యక్తం చేశాయి. అదేంటంటే ఈయూ కొన్ని కఠినమైన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రూల్స్ కోసం ఒత్తిడి చేస్తోంది. ఒకవేళ ఇవి అమలైతే ఇండియా ప్రాణాలను కాపాడే ఈ చవకైన మందులను తయారు చేసే సామర్థ్యం దెబ్బతింటుందని వాళ్ళ భయం. మరి ఒకవైపు కార్బన్ ట్యాక్స్, మరోవైపు ఫార్మా, ఇంత పెద్ద అడ్డంకులుంటే అసలు ఈ డీల్ ఎలా కుదిరింది అనే కదా ప్రశ్న. నిజానికి ఈ ఒప్పందం కోసం చర్చలు దాదాపు 2 దశాబ్దాలుగా సాగుతూనే ఉన్నాయి, మధ్యలో ఆగిపోయే కూడా. కానీ ప్రపంచ రాజకీయాల్లో వస్తున్న మార్పులు, కొత్తగా ఎదురవుతున్న ఆర్థిక సవాళ్ల వల్ల రెండు పక్షాలు ఒక మధ్యమార్గానికి రాక తప్పలేదన్నమాట. ఫైనల్గా వచ్చిందేంటంటే ఒక అసంపూర్ణమైన రాజీ. అంటే ఇండియా బలంగా కోరుకున్న కార్బన్ ట్యాక్స్ మినహాయింపు దొరకలేదు, అటు ఫార్మా విషయాల్లో కూడా సరైన స్పష్టత రాలేదు. అన్నీ అసంపూర్తిగానే మిగిలిపోయాయి. అంటే ఒక రకంగా ఇది భవిష్యత్తు కోసం వేసిన ఒక ముఖ్యమైన అడుగే, కానీ ఇది ఇంకా అసంపూర్ణమే. చాలా కీలకమైన విషయాలు ఇంకా తేలాల్సి ఉంది, కొన్ని ఇంకా చర్చల దశలోనే ఉండిపోయాయి. సో ఇవన్నీ చూశాక మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఇలాంటి ఒప్పందాలు నిజంగా గ్రీన్ ట్రేడ్కు భవిష్యత్తా, లేక పర్యావరణం పేరు చెప్పి దేశాలు తమను తాము కాపాడుకునే గ్రీన్ ప్రొటెక్షనిజం పెరుగుదలకు ఇది సంకేతమా? ఆలోచించాల్సిన విషయమే.